రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరితో క్యారీ అయ్యే ఒక స్ట్రాంగ్ ఎమోషన్. తెలుగు వ్యక్తులకైతే ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురించి చెప్పాల్సిన పని లేదు. కొంత డబ్బులుంటే చాలు కొంత జమ చేసుకొని రియల్ ఎస్టేట్ని కొనటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కాలానుగుణంగా మెట్రోపాలిటన్ సిటీ కల్చర్ పెరిగే కొద్దీ ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్కి దగ్గరలో ఒక మంచి అసెట్ని కొనగలిగితే ఒక వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు, అలానే నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి అసెట్ని వచ్చిన ఆలోచనతోటి ఎంతోమంది హైదరాబాద్ లాంటి చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ని సంప్రదిస్తూ ఉన్నారు. అలా రియల్ ఎస్టేట్ని సంప్రదిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎన్నో పేర్లు కనపడతా ఉన్నాయి. రీసెర్చ్ చేస్తూ ఉంటే కొన్ని ఆప్షన్స్, లెక్కలోకి లేనటువంటి ఆప్షన్స్ వాళ్ళ ముందర కనపడతా ఉన్నాయి అన్నమాట. కాకపోతే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఏంటంటే వాళ్ళకున్న అసెట్ లక్షల్లో కొంటే కోట్లయిపోవాలి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అప్రిషియేట్ అవుతూ ఉండాలి, మనం రీసేల్ చేసుకుంటే వెంటనే రీసేల్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి ఒక అంచనాతోటి ఒక రియల్ ఎస్టేట్ అసెట్ని కొందామనే ఆలోచనతో రియల్ ఎస్టేట్ని చూస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని అసెట్స్ వాళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా అప్రిషియేట్ కాకపోవడము, లేదంటే కనుక రీసేల్ అనుకున్నప్పుడు వెంటనే రీసేల్ కాకపోవడం కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పబోయే కనుక టిప్స్ ఫాలో అయితే డెఫినెట్గా మీరు కొనే రియల్ ఎస్టేట్ అసెట్ అనేది మంచి వెల్త్ క్రియేట్ జరుగుతుంది, అలానే ప్రాపర్టీ వాల్యూ నిత్యం పెరుగుతూ ఉంటుంది, రీసేల్ చేసుకున్నప్పుడు కూడా వెంటనే రీసేల్ అవుతుంది. ఆ గోల్డెన్ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ సాయి కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్లాటిఫై. నేను చెప్పబోయే గోల్డెన్ టిప్స్ని తెలుసుకునే ముందర నేను చెప్పబోయే గోల్డెన్ టిప్స్కి ఒక వాల్యూ తెలియాలంటే కనుక మీకు గతంలో జరిగినటువంటి రియల్ ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేస్తేనే వాటికి వాల్యూ ఉంటుంది. ఆ రియల్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో హైటెక్ సిటీ, అలానే రామోజీ ఫిల్మ్ సిటీ, ఇవి రెండు కూడా ఒకే టైం లైన్లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ రెండు ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఆ రోజు హైదరాబాద్లో ఎన్నో రియల్ వెంచర్స్ వెలిసాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఒక ఊపాయి. ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఈ రెండు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఎన్నో అసెట్స్ని కొన్నారు. బట్ సీన్ కట్ చేస్తే మాత్రం హైటెక్ సిటీ చుట్టుపక్కల జరిగినటువంటి గ్రోత్ ఈరోజు గ్లోబల్ రికగ్నేషన్ తీసుకొచ్చేసింది. వేరే ఫిలిం సిటీ చుట్టుపక్కల కొన్న వాళ్ళు మాత్రం చాలా నష్టపోయారని చెప్పవచ్చు. నష్టపోవడం అంటే గ్రోత్లో నష్టపోయారు. అంటే హైటెక్ సిటీలో వచ్చిన రిటర్న్స్ అయితే మాత్రం రామోజీ ఫిలిం సిటీ వైపు రాల. ఇది ఓపెన్ సీక్రెట్. అదేవిధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిజంగా హైదరాబాద్కి ఒక గేమ్ చేంజర్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఔటర్ రింగ్ రోడ్ అనేది టోటల్ 160 కిలోమీటర్స్ స్ప్రెడ్ అయితే ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్ చుట్టుపక్కల కూడా ఆ రోజు నుంచి నేటి వరకు ఎన్నో రియల్ వెంచర్స్ వెలిసాయి. ఎన్నో చోట్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. కాకపోతే కేవలం కొన్ని ఎగ్జిట్లో మాత్రమే గజం దాదాపు 1,00,000 నుంచి 3 లక్షలు చేరుకుంది. మిగతా చోట్ల ఈ రోజు కూడా 20 నుంచి 30 వేలు పెట్టగలిగితే చాలు మీకు ఒక రియల్ ఎస్టేట్ని పర్చేజ్ చేయగలుగుతాం. అంటే ఆ రోజుల్లో, అంటే ఎర్లీ డేస్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కనుక 1,00,000 3 లక్షల ఏదైతే వాల్యూ పలుకుతుందో ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతో వెల్త్ క్రియేషన్ చేసుకోగలిగారు. మిగతా ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెల్త్ క్రియేషన్లో బాగా వెనకబడిపోయారు. సో ఈ రెండు రియల్ ఎగ్జాంపుల్స్ మనం చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ని ఫాలో అవ్వండి. నష్టపోయిన వాళ్ళ జాబితాలో మాత్రం మీరు ఉండరు, ఖచ్చితంగా గెయిన్ అయ్యే వాళ్ళ జాబితాలోనే మీరు ఉంటారని చెప్పి నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం. హైవే ప్రాక్సిమిటీ. హైదరాబాద్ను కనెక్ట్ చేస్తూ ఎన్నో హైవేస్ ఉన్నాయి. వాటిలో కొన్ని హైవేస్ అయితే వెరీ క్రేజీగా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి. అటువంటి హైవే కనెక్ట్ చేస్తున్న లొకేషన్స్ని మీరు ఎంచుకోండి. అది కూడా హైవే నుంచి కేవలం 3 కిలోమీటర్ల లోపల ఉన్న వెంచర్లని టార్గెట్ చేయండి. ఎందుకంటున్నా అంటే హైవేలో మీరు ఎంత దూరం వెళ్ళినా మీకు టైం అయితే చేంజ్ అవ్వదు. రెగ్యులర్గా హైవేస్కి మెయింటెనెన్స్ జరుగుతుంది, ట్రాఫిక్ బ్లాకేజెస్ ఉండవు. బ్లాకేజ్ అవుతుంది అన్నప్పుడల్లా హైవే ఎక్స్పాన్షన్స్ చేయడము, ఫ్లైఓవర్స్ కట్టడము, అటువంటి కేర్ అంతా కూడా మీకు ఎన్హెచ్ఏ నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సపోర్ట్స్ ఉంటుంది. కాబట్టి హైవేలో మీరు ఎంత దూరమైన వెళ్ళండి, ఎంత దూరం వెళ్ళినా కానీ హైవే నుంచి మాత్రం 3 కిలోమీటర్ల లోపల ఉన్న వెంచర్స్ని టార్గెట్ చేయండి. 3 కిలోమీటర్లు దాటుకుంటే మాత్రం మీకు అటువంటి కనెక్టింగ్ రోడ్లు మెయింటెనెన్స్ లేక ఎక్కువ టైం తీసుకోవచ్చు, అలానే ఐసోలేటెడ్ కనపడతా ఉంటాయి, మీకు రీసేల్ వాల్యూ తగ్గుతుంది. అందువల్ల హైవే నుంచి 3 కిలోమీటర్ల వెంచర్లని మీరు టార్గెట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్లో మంచి వెల్త్ క్రియేషన్ చేయగలుగుతారు. హైవేలు కాకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాంతాలను కానీ, లేదంటే కనుక RRR లాంటి ప్రాంతాలను కానీ, లేదంటే కనుక గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్ని కానీ ఇటువంటి వాటిని టార్గెట్ చేస్తూ మీరు రియల్ ఎస్టేట్ని కొనాలంటే కనుక ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉన్న లొకేషన్స్ని టార్గెట్ చేయండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడానికి, ఎక్కడ పడితే అక్కడ దిగటానికి ఈ ORR, RRR, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్లో మీకు ఆప్షన్ ఉండదు. కేవలం ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ దగ్గర ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల వెంచర్స్ని మీరు కొనగలిగితే మీకు ఫర్ ఎవర్ అప్రిషియేషన్ ఉంటుంది.
గ్రోత్ రెడీ లొకేషన్స్. గ్రోత్ రెడీ లొకేషన్స్ అంటే మున్సిపాలిటీస్ కావచ్చు, లేదంటే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి బీ టౌన్స్ కావచ్చు. అంటే నియరెస్ట్ టు హైదరాబాద్ ఉన్న టౌన్స్ని మీరు టార్గెట్ చేయండి. ఎందుకంటే మున్సిపాలిటీస్కి కానీ బీ టౌన్స్కి కానీ న్యాచురల్గానే ఎక్స్పాన్షన్స్ అవుతూ ఉంటాయి. అటువంటి టౌన్స్కి 5 కిలోమీటర్లు లేదంటే కనుక 10 నిమిషాల డ్రైవ్లో ఉన్న వెంచర్స్ని మీరు కొనగలిగితే న్యాచురల్ ఎక్స్పాన్షన్లో భాగంగా మీ వెంచరు ఆ మున్సిపాలిటీ లేదా ఆ టౌన్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. న్యాచురల్గానే మీ వెంచర్లో ఒక 10 to 20% హౌసింగ్ జరిగినా కానీ విల్లాల మధ్యలో మీరు కొనే ప్లాట్ ఉంటుంది కాబట్టి మీకు తెలియకుండానే మంచి వాల్యూ వస్తుంది మీ ప్లాట్కి. కాబట్టి అటువంటి వెంచర్స్ని మీరు టార్గెట్ చేయగలిగితే రియల్ ఎస్టేట్లో మంచి వెల్త్ క్రియేషన్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు హైవే దగ్గర కొనాలా, మున్సిపాలిటీ దగ్గరలో కొనాలా అని డౌట్ వచ్చిందనుకోండి, నేను సజెస్ట్ చేసే లొకేషన్ ఏంటంటే హైవే, మున్సిపాలిటీ రెండు ఒక చోట కలిస్తే అటువంటి ప్రాంతాలని పిక్ చేసుకోండి. ది బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. బడ్జెట్ రేంజ్. మీరు కొనబోయేటటువంటి వెంచర్లోని ప్లాట్కి గజం విలువ ఎంత పెట్టవచ్చు అంటే 13,000 నుంచి 20,000 వరకు మీరు డిపెండ్స్ ఆన్ లొకేషన్ మీరు ఆ ప్రైస్ని మీరు పెట్టవచ్చు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో అంతకంటే తక్కువ ఎక్కడ వెంచర్స్ లేవు. బట్ మీరు చూజ్ చేసుకునే వెంచర్ అనేది ఈ రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఏదైనా వెంచర్ ఉంటే కనుక వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టినా మీకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్లో డ్రాప్ అవుతూ ఉంటుంది, స్లో అప్రిషియేషన్లో ఉంటుంది. అందువల్ల ఈ ప్రైస్ బడ్జెట్ అనేది మీకు చాలా అఫోర్డబుల్గా ఉంటుంది, మీకు మంచి రిటర్న్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల మధ్యలో ఇప్పుడు నేను చెప్పినటువంటి హైవేస్, మున్సిపాలిటీస్ కలిసే చోట్ల కనుక మీకు దొరికితే అటువంటి ప్రాజెక్ట్స్ మీరు ఎంచుకోండి. ప్రాపర్ అప్రూవల్స్. మీరు కొనబోయేటటువంటి ప్లాట్ యొక్క వెంచర్కి డెఫినెట్గా అప్రూవల్స్ ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది లేఅవుట్స్ ఏంటంటే మీకు డిటిసిపి మరియు రెరా అప్రూవల్ తోటి వస్తూ ఉన్నాయి వెంచర్లు. అటువంటి వెంచర్లని మీరు చూజ్ చేసుకోండి. అప్రూవల్ లేకపోతే మాత్రం ఏమాత్రం టెంప్ట్ అవ్వద్దు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే డిస్ప్యూట్ ల్యాండ్స్ని మీకు అప్రూవల్తో ఏం సంబంధం అండి, చూడడానికి మీ టౌన్ పక్కనే ఉంది కదా, హైవేకి దగ్గరగా ఉంది కదా, మేము అప్రూవల్తో కంపేర్ చేస్తే చాలా లో ప్రైస్కి ఇస్తున్నాం కదా అని చెప్పి ఒక టెంప్టింగ్స్ తోటి, ఒక ఆఫర్స్ తోటి మీ కస్టమర్ ప్లాట్లు అంటగడతా ఉన్నారు. అప్రూవల్ లేని వాటిని మాత్రం మీరు చాలా సింపుల్ రిజెక్ట్ చేయండి. అప్రూవల్ లేకపోతే మీరు పెట్టిన మనీని రిస్క్లో పెట్టినట్టే. అందువల్ల అప్రూవల్ అనేది మీ అప్రిషియేషన్కి చాలా ఇంపార్టెంట్. అప్రిషియేషన్ అయిన తర్వాత మీరు రీసేల్ చేసుకోవాలన్నా కానీ, ఆ ల్యాండ్లో మీరు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ, బ్యాంక్ లోన్స్ కావాల్సిన సందర్భంలో కావచ్చు, లేదంటే కనుక కన్స్ట్రక్షన్ అప్రూవల్స్ టైంలో కావచ్చు, ఇటువంటి ప్రతి ఒక్క చోట కూడా మీకు అప్రూవల్ని ఈరోజు మ్యాండేట్గా అడుగుతున్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో చాలా ప్రైమ్ ఏరియాస్లో కూడా హైడ్రా ఫియర్స్ తోటి ఎంతోమంది వణికిపోయారు. ఎందుకంటే మా దానికి అప్రూవల్ లేకుండా కట్టేసాము, లేదంటే కనుక బీఆర్ఎస్ స్కీమ్లో అప్లై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము కొన్నామని చెప్పి చాలా ఫియర్స్ తోటి ఉన్నారు. భవిష్యత్తులో మీరు అటువంటి ఫియర్స్కి లోన్ కాకుండా మీ ప్రాపర్టీని సెక్యూర్ చేసుకోవాలంటే కనుక అప్రూవల్కి డెఫినెట్గా ప్రయారిటీ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇప్పుడు మీరు కొనబోయే ప్రాపర్టీ కనుక హైవేకి దగ్గరలో ఉండి మున్సిపాలిటీ కనెక్ట్ అవుతూ, హైవే ప్లస్ మున్సిపాలిటీ, అదేవిధంగా బడ్జెట్ రేంజ్లో ఉంటూ అంటే 13,000 రూపాయల నుంచి 20,000 రూపాయల రేంజ్లో ఉంటూ అప్రూవల్ వెంచర్లో కనుక ఉంటే కనుక మీరు కొనబోయే ప్రాపర్టీ కానీ ప్లాట్ కానీ డెఫినెట్గా మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ని చేసినట్టే. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏ రియాలిటీ చెక్. ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రియల్ హబ్స్ని అనౌన్స్ చేసినప్పుడు సర్వసాధారణంగా ఆ పర్టికులర్ లొకేషన్లో రియల్ ఎస్టేట్ హైప్ జరుగుతుంది, అలానే బజ్ చాలా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైనా ఒక ఇండస్ట్రీని ఒక ప్రాంతాన్ని అలోకేట్ చేసిందంటే అక్కడ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా రెసిడెన్షియల్ హబ్స్గా క్రియేషన్ జరుగుతుందని చెప్పి చాలామంది గవర్నమెంట్ ఏదైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుందో ఆ చుట్టుపక్కలే ఈరోజు రియల్ ఎస్టేట్ కొంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే అటువంటి ప్రాజెక్ట్స్ గనక రియాలిటీ చెక్ చేయకుండా మీరు గుడ్డిగా కొంటే మాత్రం భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో ఒక రిమైండర్లా చెప్పాను ఏంటంటే గత 30 సంవత్సరాలుగా హైదరాబాద్ వెస్ట్కి ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్స్ ఎన్నో రకాల పాలసీస్ని, ఎన్నో రకాల ఇండస్ట్రియల్ హబ్స్ని హైదరాబాద్ చుట్టుపక్కల అనౌన్స్ చేసింది. హార్డ్వేర్ పార్క్ అని, ఫ్యాబ్ సిటీ అని చెప్పి, ఐటీఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి, గత గవర్నమెంట్ ఫార్మా సిటీ అని, ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీ అని, ఇలా అన్ని గవర్నమెంట్స్ రకరకాల పేర్లతోటి వెస్ట్ హైదరాబాద్కి ఆల్టర్నేట్గా మరొక కొత్త ప్రాంతాన్ని రీక్రియేట్ చేయాలి,
అని చెప్పి చేశాయి. బట్ రియాలిటీలో అవన్నీ కూడా కన్వర్షన్ జరగల. కాకపోతే అవి అనౌన్స్ చేసినప్పుడు మాత్రం మంచి బజ్ తోటి రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా నడిచింది. తర్వాత దశలో ఏమైందంటే ఆ ప్రాజెక్టులు స్క్రాప్ అవ్వటమో, లేదంటే మరుగున పడిపోవటమో, లేదంటే కనుక నిలిచిపోవటము, ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే కొనుక్కున్న వాళ్ళకి అనుకున్నటువంటి వెల్త్ క్రియేషన్ అనుకున్న విధంగా రాకపోవచ్చు. డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయిలే కానీ, బట్ లాంగ్ టర్మ్లో ఆ రిటర్న్స్ అన్నీ కూడా ఫ్లాట్ అయ్యే అవకాశం ఉంది. స్టార్ట్ అండ్ స్టాప్ పద్ధతిలో ఏదైనా ఒక ఇండస్ట్రియల్ హబ్ కనుక రియాలిటీలకు జరుగుతూ ఉంటే మాత్రం అటువంటి చోట్ల మీకు ఇనీషియల్గా ఏదైతే బజ్లో మనం కొంటామో అదే మల్టిప్లై ఫ్యాక్టర్ అనేది మీకు లాంగ్ టర్మ్లో ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మీకు 5 సంవత్సరాల్లో వచ్చిన రిటర్న్స్ నెక్స్ట్ 5 years కనుక రిటర్న్స్ రాకపోతే, అంటే స్టార్ట్ అయినప్పుడు మంచి ఫాస్ట్గా ఒక 5 years పెరుగుతాయి. తర్వాత నెక్స్ట్ 5 years కనుక ఏదైనా గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే రియల్ ఎస్టేటు స్టాగ్నెంట్ అయిపోతుంది. స్టాగ్నెంట్ అయిపోయిందంటే అప్రిషియేషన్ ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే 5 సంవత్సరాలు వచ్చిన రిటర్న్స్ని నెక్స్ట్ 5 yearsకి కూడా మనము యాడ్ చేస్తే, అంటే 10 yearsకి కూడా కలిపితే మీకు రిటర్న్స్ అనేవి డ్రాప్ అవుతాయి. అందువల్ల మల్టిప్లై ఫ్యాక్టర్స్లో మీరు ఏదైనా ఒక లొకేషన్ ఎంచుకున్నప్పుడు, ఏది ఇండస్ట్రియల్ హబ్స్ అనౌన్స్ చేసిన ప్రాంతాల్లో మీరు రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేయాలనుకుంటే అటువంటి ప్రాంతాల్లో మాత్రం మీకు రియాలిటీలో ఆ ఇండస్ట్రీస్ని ఇప్పుడున్న గవర్నమెంట్స్ ప్రమోట్ చేస్తున్నాయా లేదని చెప్పి మీరు కన్సిడరేషన్ తీసుకొని ముందరికెళ్ళండి. ఎందుకంటే ఇది ఈ ఒక్క రోజుతో అవుతుంది కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏదైతే రూల్ చేసాయో ఆ పార్టీస్ అనౌన్స్ చేసిన ఒక ఇండస్ట్రియల్ హబ్ని కనుక వీళ్ళు కంటిన్యూ చేస్తే ఆ పార్టీకి మైలేజ్ వెళ్ళిపోతుంది. లేదంటే కనుక ఆ పార్టీ ముఖ్య నాయకులంతా ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ కొని ఉంటారు. సో వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అవుతారు మనం కంటిన్యూ చేస్తే ఆ ప్రాజెక్ట్ని అనే ఒక ఉద్దేశంతో చాలా వరకు నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్, ఇది మనం ఆపేదేం కాదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం అటువంటి హబ్స్ రియాలిటీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయా, లేదంటే కనుక స్టాల్ అవుతున్నాయా అనే ఒక కన్సిడరేషన్లో తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎప్పుడు కూడా నష్టపోకుండా ఉంటారని చెప్పి నా పర్సనల్ సజెషన్. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు హైవే ఉండాలి, మున్సిపాలిటీ ఉండాలి, అఫోర్డబుల్ బడ్జెట్ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి, అలానే గవర్నమెంట్కి ల్యాండ్ ఉండాలి. గవర్నమెంట్ ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేసిన ప్రాంతం మీద గవర్నమెంట్స్ ఫోకస్ చేస్తూ వాటిని డెవలప్ చేస్తూ ఉంటే అటువంటి వెంచర్లలో మీరు కొంటే డెఫినెట్గా వెల్త్ క్రియేషన్ చేసుకోగలుగుతారు. యూటిలైజేషన్ ఆఫ్ బ్యాంక్ లోన్స్. మీలో ఎవరికైనా చేతిలో డబ్బులు లేకపోయినా సరే బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీ ప్రొఫైల్ మీద 100% వాటిని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ లోన్ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది లాంగ్ టర్మ్లో ఫ్లాట్గా 10% తీసుకున్నా కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం రియల్ కండిషన్స్లో 35+% ROI per annum వస్తుంది. అంటే 10% ఇంట్రెస్ట్ తీసేసినా కానీ ఇంకొక 25% మీరు అప్రిషియేషన్ అనేది రియల్ ఎస్టేట్ ద్వారా లాంగ్ టర్మ్లో గెయిన్ చేయగలుగుతారు. అందువల్ల మీ చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీస్ ఉంటే మాత్రం మీ ప్రొఫైల్ పైన 100% వాటిని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇది ఒకటే నేను ఇచ్చే సజెషన్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు కూడా కోట్ల రూపాయల మూలధనాన్ని బ్యాంకుల ద్వారా సమకూర్చుకుంటూ ఉంటున్నారు, బ్యాంకుల మీద డిపెండ్ అవుతున్నారు. అంటే మనం తీసుకునే లోన్ అనేది అప్రిషియేట్ చేసుకునే విధంగా ఉంటే 100% వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. మనమైతే ఖర్చు పెట్టడానికి కాదు కదా మనం లోన్స్ తీసుకుంటుంది, మనం వెల్త్ క్రియేషన్ కోసం లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎంతోమంది ఈ దేశంలో లోన్ యూటిలైజేషన్ ఆప్షన్స్ని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారు, మంచిగా వెల్త్ క్రియేషన్ చేసుకుంటున్నారు. మీకు కూడా అటువంటి అవకాశం ఉంటే రియల్ ఎస్టేట్లో బ్యాంక్ లోన్స్ని యూటిలైజ్ చేసుకొని కూడా మీరు వెల్త్ క్రియేషన్ చేసుకోవచ్చు. అందుకని వాటిని స్మార్ట్గా యూటిలైజ్ చేసుకోండి. యూజ్ ప్రొఫెషనల్ సపోర్ట్. ఈరోజు రియల్ ఎస్టేట్ అనేది ప్రతి ఒక్కరు చేసే ఒక సైడ్ బిజినెస్ లాగా అయిపోయింది. అంటే రెగ్యులర్గా పనిచేసే ప్రొఫెషనల్స్కి వాల్యూ లేకుండా చేసేస్తున్నారు. అంటే నేను ప్రస్తావన చేయలే కానీ ఎవరు పడితే వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసి రియల్ ప్రాపర్టీస్ని సజెస్ట్ చేసి వాటిలో డెప్త్ తెలియకుండా ఎట్లా పడితే అట్లా అమ్మేస్తే కొనుక్కున్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనకు కాల్ చేసి ఎంతోమంది మేము తెలియకున్నామండి, వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ ప్రొఫెషనలా కాదని చెప్పి తెలుసుకోకుండా ఏదో కొనుక్కోవాలనే తొందరలో కంగారులో కొనేసాము, ఈరోజు దాన్ని అమ్ముదామంటే అమ్ముడుపోవట్లా, లేదంటే లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఈరోజు అప్రూవల్స్ రావంటున్నారు పర్మిషన్కి వెళ్తూ ఉంటే, లేదంటే మేము రాంగ్ లొకేషన్ చూజ్ చేసుకున్నాము. ఇట్లా ఎన్నో కాల్స్ మనకు వస్తూ ఉన్నాయి మన ఛానల్ చూసేసి. వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్తో క్యారీ కాల. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎవరు పడితే వాళ్ళు ఒక సైడ్ బిజినెస్ లాగా రియల్ ఎస్టేట్ని తమకు తెలిసిన సర్కిల్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ద్వారా కొన్న వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ అనేది కొనుక్కున్న వాళ్ళకి రావడం. అంటే సర్వీసులు 2 రకాలు ఉంటాయి రియల్ ఎస్టేట్లో. ఏంటంటే
ప్రీ సేల్ సపోర్టు, పోస్ట్ సేల్ సపోర్టు. ప్రీ సేల్ సపోర్ట్ అంటే వెంచర్లు చూపెట్టడము, వెంచర్లో ఉన్నటువంటి మంచి ప్లాట్లు సజెస్ట్ చేయటం, అలానే సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయటము, అదేవిధంగా రిజిస్ట్రేషన్ వరకు తీసుకెళ్ళడము. బ్యాంకులో సపోర్ట్ అయినప్పుడు వీళ్ళు ఇనిషియేషన్ తీసుకొని కస్టమర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి లోన్ సపోర్ట్ ఇప్పించడము, లోన్ ఎలిజిబిలిటీస్ పెంచడము, ఇలాంటివి ప్రీ సేల్ సపోర్ట్ అంటాం. పోస్ట్ సేల్ సపోర్ట్ అంటే కొన్న తర్వాత అయిపోయినట్టు కాదు రిలేషన్. ఈ రిలేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ప్రొఫెషనల్తో ఒక ప్రాపర్టీ చూజ్ చేసుకున్నప్పుడు కొన్న తర్వాత మీకు కావాలంటే రీసేల్ సపోర్ట్ ఇప్పించడము, లేదంటే లొకేషన్ డెవలప్మెంట్ని డే టు డే లైఫ్లో మీకు అప్డేట్స్ మీకు కమ్యూనికేట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా పోస్ట్ సేల్ సపోర్ట్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది కస్టమర్స్ ఇప్పుడు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోస్ట్ సేల్ సపోర్ట్లో ల్యాగ్ అవుతున్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ని ఎంచుకోకుండా ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా కొనడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఒక మంచి ఛానల్ మిస్ అవుతుంది. ఇప్పుడు మేమే ఉదాహరణ తీసుకోండి, మేమైనా ఎన్నో రీసేల్స్ వస్తున్నాయి మా దగ్గరికి. మేము సజెస్ట్ చేయాలంటే మేము సజెస్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మా ఫుల్ టైం అంతా కూడా మా ప్రజెంట్ రన్నింగ్ వెంచర్స్ మీద ఉంటుంది. అలానే మీకు ఎడ్యుకేషన్ కోసం ఈ వీడియోస్ మీద టైం స్పెండ్ చేస్తాం. అలానే మా కస్టమర్లకి మేము రీసేల్ సపోర్ట్ కావాలంటే వాళ్ళ మీద స్పెండ్ చేస్తాము. నిజంగా కూడా మాకు టైం సరిపోదు. అంటే నాకు వచ్చినాయని కూడా నేను చేయాలంటే నేను చేయలేను కదా. నాకు కూడా ఒక కస్టమర్ బేస్ ఉంటే వాళ్ళ ద్వారా నేను డెవలప్ అవ్వాలని చూస్తాను. అందుకని ఫస్ట్ ప్రయారిటీ అంతా కూడా నా ద్వారా కొన్న కస్టమర్లకే నేను టైం అలొకేషన్ ఇస్తూ ఉంటాను అనమాట. అటువంటిది మీరు ప్రొఫెషనల్ కాకుండా ఒక రాంగ్ పీపుల్ ద్వారా మీరు రియల్ ఎస్టేట్ని కొంటే మాత్రం డెఫినెట్గా నష్టపోతారు. అందుకని మీరు ఎప్పుడూ కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ తోటి క్యారీ అవ్వండి. డెసిషన్ మేకింగ్ ఈజ్ ఏ రియల్ గేమ్ చేంజర్. మీరైతే రియల్ ఎస్టేట్ని బై చేయాలనుకుంటున్నారో, బై చేయాలనే ఆలోచన, దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానమే మీ వెల్త్ క్రియేషన్కి ఒక గేమ్ చేంజర్. ఎందుకంటున్నా అంటే మీరు ఏ ప్రొఫైల్ని తీసుకోండి, ఒక పొలిటీషియన్ని తీసుకుంటే అతని ఎర్నింగ్ కెపాసిటీ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అలానే ఒక ఎన్ఆర్ఐస్ని తీసుకుంటే వాళ్ళు ఎంతకాలం అక్కడే ఉండి పనిచేస్తారో తెలియదు. అలానే ఐటీ ప్రొఫెషనల్స్ తీసుకుంటే ఈరోజు రేషన్ భయాలు కావచ్చు, లేదంటే కనుక వాళ్ళు ఎంతైతే శాలరీస్ పెరుగుతుందో శాలరీస్ పెరిగే కొద్దీ వాళ్ళు ఫైరింగ్ జోన్లోకి వస్తూ ఉన్నారు. అలానే ఒక అథ్లెట్ని తీసుకున్నా, స్పోర్ట్స్ పర్సన్స్ తీసుకున్నా, సెలబ్రిటీస్ తీసుకున్నా వాళ్ళకున్న ఫేమ్ తోటే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఆ ఫేమ్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. బట్ కాకపోతే ఈరోజు ఎవరైతే మంచి రిచ్గా పిలువబడుతున్నారో, లేదంటే కనుక రిచ్ మైండ్ సెట్గా ఉంటున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ ఒక రియలైజేషన్ వాళ్ళకి తెలుసు. ఏంటంటే వాళ్ళకు వచ్చే ఎర్నింగ్ కెపాసిటీ, లేదంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. ఈరోజు మంచి ఎర్నింగ్స్ ఉండవచ్చు, భవిష్యత్తులో అదే ఎర్నింగ్స్ లైఫ్ లాంగ్ ఉంటాయని గ్యారంటీ కూడా లేదు అని ఒక రియాలిటీలోకి వచ్చేసి వాళ్ళకు వచ్చిన సంపాదనలో, లేదంటే కనుక వాళ్ళకున్నటువంటి లోన్ ఎలిజిబిలిటీస్ని ప్రాపర్గా రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. ఆ రియల్ ఎస్టేట్లో పెట్టి మంచి వెల్త్ క్రియేషన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రియలైజేషన్ ఈరోజు చాలామంది మిస్ అవుతున్నారు. డబ్బులు ఉంటున్నాయి, మంచి ఎర్నింగ్ కెపాసిటీస్ ఉంటున్నాయి, లోన్ ఎలిజిబిలిటీస్ ఉంటున్నాయి, బట్ రియల్ ఎస్టేట్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవడంలో చాలా టైం పాస్ చేస్తున్నారు. నేను ఎంతో ఎడ్యుకేషన్ చెప్తున్నప్పటికీ రియలైజేషన్ అనేది వాళ్ళ సైడ్ నుంచి రాకుండా మనం ఒక రియల్ ఎస్టేట్ ఎస్టేట్ని వాళ్ళ ద్వారా చేయించాలంటే మాత్రం అది కష్టం. మీరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, ఇది మనందరం తెలిసిన ఒక పాపులర్ సామెత. ఇది అక్షరాల రియల్ ఎస్టేట్కి, మన జీవితాలకి 100కి 100% మ్యాచ్ అయ్యే సామెత. ఎందుకన్నా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎర్నింగ్ కెపాసిటీసు, ఇన్కమ్ సోర్సెస్ రెగ్యులర్గా ఒకేలా ఉండవు. ఏదో ఒక దశలో ఎర్నింగ్స్, ఇన్కమ్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఎర్నింగ్స్ ఉన్నప్పుడే ఒక మంచి డెసిషన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇదొక్కటే నేను మీకు ఇచ్చే ఒక ప్రొఫెషనల్ అడ్వైస్. ఈ వీడియో ద్వారా నేను మీ అందరికి చెప్పదలసిన విషయం ఏంటంటే, హైవేస్ని ఎంచుకోండి. హైవేస్ దగ్గరలో మున్సిపాలిటీస్ ఉంటే ఇంకా మంచిది. హైవే, మున్సిపాలిటీ దగ్గరలో అఫోర్డబుల్ బడ్జెట్లో అప్రూవ్డ్ వెంచర్లో ప్లాట్లు కొనుక్కుంటే ఇంకా మంచిది. వీటన్నిటి తోడుగా గవర్నమెంట్ ఏదన్నా చుట్టుపక్కల ఇండస్ట్రియల్ హబ్స్ని ప్రపోజ్ చేసి ఆ ఇండస్ట్రియల్ హబ్స్ని కనుక ప్రజెంట్ గవర్నమెంట్స్ యాక్టివ్గా ముందర తీసుకెళ్తూ ఉంటే మీ రియల్ ఎస్టేట్ వెల్త్ ఇంకా బాగా గెయిన్ అవుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ డెసిషన్ మేకింగ్లో మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని ఎంచుకోండి. వాళ్ళు మీకు ప్రీ సేల్, పోస్ట్ సేల్ సపోర్ట్స్ ఇస్తారు. దానివల్ల మీకు ఎప్పుడూ కూడా రిస్క్ అనిపించదు. అలానే మీకు ఈజీగా లిక్విడేట్ అవుతూ ఉంటుంది మీ రియల్ ఎస్టేట్ అసెట్కి. దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో డబ్బులు ఉండి మీరు ఒక రియల్ ఎస్టేట్ని పర్చేజ్ చేయాలనుకుంటే టైం కోసం వెయిట్ చేయకండి. వెయిట్ అండ్ వాచ్ కంటే కూడా బై చేసి వెయిట్ చేయండి. డెఫినెట్గా మీరు వెల్త్ క్రియేషన్ చేసుకుంటారు. మీలో ఎవరైనా వీడియో చూస్తూ ఒక రియల్ ఎస్టేట్ ఎస్టేట్ని ఇప్పుడు మనం చెప్పుకున్న టిప్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఒక ప్రాపర్టీని బై చేయాలనుకుంటే డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి రేటు, మంచి ప్లాట్ ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి రీచ్ అయ్యేలాగా వెంటనే షేర్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.